మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆర్ఆర్పేట పార్క్ వద్ద నుండి విజయవిహార్ సెంటర్, రైతు బజార్, శంకర్ మఠం, సుబ్బమ్మదేవి స్కూల్, రమామహల్ సెంటర్ మీదుగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ వాటర్ సప్లైస్ SR2 పాయింట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఏఐటీసీ జిల్లా నాయకులు పి కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అప్పలరాజులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగుల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అడగర్ల లక్ష్మీ ఇందిర, కురెళ్ల వరప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు బి నారాయణరావు, సిహెచ్ అప్పారావు, డి అప్పారావు, డి వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, బి దుర్గారావు, ఎస్కే అలీ, పి దుర్గారావు, ఎస్ గౌరీశంకర్, ఎన్ శ్రీనివాసరావు, జి రవి, కె బాలకిషోర్, ఉమర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు యలగాడ శివకుమార్, పైడారి వంశీ, మాడుగుల జగదీష్, ఏ ప్రసాద్, సతీష్, లక్ష్మి, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2023లో ఒప్పందం ప్రకారం మున్సిపల్ యూనియన్లకు ఇచ్చినటువంటి హామీల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా తప్పుపట్టిన పరిస్థితి కనపడతా ఉంది. కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో నవంబర్ 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. కార్మికులకి అపరిష్కృతంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు పనికి తగిన సమాన వేతనాన్ని ఇవ్వాలని, దాంతోపాటు మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చేస్తున్న ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి తగిన చర్యలు తీసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకుండా భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమాలని మరింతగా ఉధృతం చేయడానికి మున్సిపల్ కార్మికులు చేసేటువంటి కార్యాచరణకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసి ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటంటే ఈ సమస్యలను పరిష్కరించిన పక్షంలో రేపు నవంబర్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న 135 మున్సిపాలిటీలో ఉన్న 45,000 మంది కార్మికులు రేపు సమ్మెబాట పడుతున్నారు. ఆ సమ్మెబాటకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా, అలాగే ఏఐటీసీగా మేము బాధ్యులు కావని, ఆ బాధ్యత ఏదో ఆ ప్రభుత్వానికే చూసుకోవాలి. లేని పక్షంలో ఈ సమస్యలు తీర్చని పక్షంలో రేపు నవంబర్ 3వ తారీఖున సమ్మెకి వెళ్ళడం జరుగుద్ది. ఈ సమ్మె పక్షంలో ప్రభుత్వం మా సమస్యలు తీర్చాలి. తీర్చిన పక్షంలో మట్టుగా మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తామని చెప్పి మేము మనం చేస్తాం. 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బంది 60,000తో దింపేస్తున్నారు, 60 సంవత్సరాలతో దింపేస్తున్నారు. అవుట్సోర్స్ సిబ్బంది కానీ కాంట్రాక్ట్ సిబ్బంది కానీ మరికొన్ని మళ్ళీ 62 సంవత్సరాలు సర్వీస్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే వాళ్ళకి తక్షణమే డిక్లేర్ చేయాలని, అలాగే పర్మనెంట్ సిబ్బంది ఏవైతే ఖాళీలు ఉన్నాయో వేకెన్సీలో అర్హులైన వాళ్ళందరూ కూడా ఆ వేకెన్సీలో ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఈ సమస్యలన్నీ కూడా ఇవ్వాలని నిన్న చెప్పినవి కాదు, గత 45 సంవత్సరాల నుంచి కూడా పక్కన పెడుతుంది మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రమోషన్ విషయంలో. కాబట్టి ఎప్పటికైనా తక్షణమే వాళ్ళు స్పందించి ఏదైతే వేకెన్సీ ఉందో మున్సిపాలిటీలో ఆ పోస్టులన్నీ కూడా అర్హులైతే చెప్పి కోరుతున్నాం.